మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వృషభ రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క శని యొక్క వక్రచాగ ఫలితం ఈ రాశికి మెయిన్గా దశమ స్థానంలోనే శని వక్రం, పైగా ఆయన కుంభరాశి మూల త్రికోణ స్వక్షేత్రం అయిన ఆయన యొక్క సొంత ఇంట్లోకి 30 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కొద్దో గొప్ప బెటర్మెంట్ ఏంటంటే ఈ వృషభ రాశికి ఆయన మంచి యోగకారకుడు. జనరల్గా యాక్చువల్గా ఆ వృషభ రాశి వారికి సంబంధించి ఇక్కడ దశమ స్థానంలో శని యొక్క సంచారం 2023 జనవరి నుంచి మొదలవటం మనం చూసి ఇక తెలుసు. ఇక అటు గృహపరంగా, మానసిక పరంగా, ఉద్యోగ పరంగా ఒక ఆట. మీరే ఇలా ఫీల్ అవుతుంటే నిజంగా ఈ రాశికి ఆయన ఓన్ హౌస్, సొంత ఇంట్లో ఉన్నాడు ఆయన కాబట్టి అంత ఇబ్బంది పెట్టడు. అదే ఏ నీచ స్థానం శత్రుక్షేత్రం ఇంకా వేరేదైతే ఆ పరిస్థితి వేరే ఉంటుంది పాపం. కానీ మీ రాశికి ఆయన యోగకారకుడు అవటం, సొంత ఇంట్లో ఉండడం, 10th హౌస్లోనే ఉండటం, జాబ్ వాల్యూ మీకు తెలియజేసే ప్రయత్నాలు శని వక్రత్యాగం అంతా కూడా. సో ఇక్కడ శని వక్రంలో ఉండటం మేజర్గా ఇక్కడ 2 సార్లు ఆయన వక్రించడం జరిగింది. రెండోసారి ఇక ఫైనల్ వక్రం ఇక్కడ మనం చూస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇక 4.5 నెలలుగా గడిచిన 4.5 నెలలుగా అయితే పూర్తిగా ఆయన 10th హౌస్లో వక్రించి ఉండటం ఫైనల్గా. సో జాబ్ వాల్యూ అంటే ఏంటి, ఉద్యోగాన్ని సంబంధించి ప్రొఫెషనల్ వాల్యూస్ అంటే ఏంటి, ఒక ఉద్యోగానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో ఓరి నాయన ఉద్యోగం నిలబెట్టుకోవటం అంటే, ఉద్యోగం రావడం అంటే, ఉద్యోగం చేయటం అంటే అన్ని రకాలుగా ఇలాంటి ప్రశ్నలు అన్ని రకాలుగా మిమ్మల్ని రాడు తెలుస్తాడు శని. ప్రొఫెషన్ యొక్క వాల్యూ తెలియజేయటం. సో ఈ వేలోనే గడచిన 4.5 నెలల్లో చూస్తే వా ఏమిట్రా ఈ స్ట్రెస్, ఇది తెలియక అనవసరంగా మనకేంటో చిన్న చిన్న వాహన ప్రమాదాలు అవుతుండటం తెలియకుండానే. సో అలాగే ఒక పక్క జాబ్కి సంబంధించిన స్ట్రెస్ పూర్తిగా అది మన ఇంటి పరిస్థితుల మీద ఆ స్ట్రెస్ని ఎక్కువ పెంచేయటం. సో ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఎప్పుడూ ఉండదు వీళ్ళకి, నా జాబ్ లేదు అనే పెద్దగా వీళ్ళంత ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అదే మెదులుతూ ఉంటుంది. అప్పటిదాకా లేనిది మైండ్లో అదొక పెద్ద ఆలోచనలాగా తయారైపోయింది. అది తయారవడం కూడా మంచిదే, ఎందుకంటే లేదు అనుకున్నాడు ఆలోచిస్తే కదా మళ్ళీ దాన్ని పొందడానికి ట్రై చేసేది. ఏ ఆలోచన లేకపోతే అట్టగా ఉంటాడు, వాళ్ళకి పెద్ద ఇది ఉంటుంది. బట్ ఏంటంటే వాడిని ఒకసారి గిల్లి, బాబు నీకు జాబ్ లేదు, అర్థమవుతుందా నీకు అసలు విషయం అని చెప్పి ఒకసారి వెనక్కి రా, ఫస్ట్ వచ్చి నీ జాబ్ గురించి, జాబ్ ట్రయల్స్ గురించి ఆలోచించని ఎక్కువ మన మైండ్లో ఎక్కువ దాన్ని ప్రెషర్ చేయటం. సో దాని ద్వారా అంటే ఇక్కడ మనం మెయిన్గా చెప్పదలుచుకుంది జాబ్ ద్వారా వచ్చే ఈ యొక్క స్ట్రెస్ కావచ్చు, జాబ్ లేకపోవటం వల్ల మీకు కలిగే ఒక మానసికమైన ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, అలాగే చిన్నపాటి వాహన ప్రమాదాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కావచ్చు. ఇలాంటివి ఏవైతే మేజర్ ఉన్నాయో తప్పకుండా ఈ యొక్క శని వక్రత్యాగం వల్ల మెయిన్గా సమ్ రిలాక్సేషన్ ఇన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాడికి అమ్మ ఏంట్రా ఇన్ని రూల్సా, ఒక్కటన్నా ఉపయోగపడేది ఉందా, ఏమో అది పెట్టుకున్నాడు రూలు. సో ఇలాంటివన్నీ కూడా కొంత గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతాయి అని చెప్పచ్చు. సో నెమ్మదిగా బట్ 4.5 months ప్రీవియస్లో ఉన్నంత ఆ స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్ కానీ, ఆ జాబ్ లేదన్న ఒక ఎమోషన్ ఫీలింగ్ హైలైట్గా ఉండడం కానీ, డొమెస్టికల్గా కొంత మానసిక ప్రశాంతతకి సంబంధించి, ఇంటి వాతావరణానికి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ కానీ, డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంది, శత్రుక్షేత్రం సింహరాశి మీదే ఉంది. దీని ఇంపాక్ట్ మొత్తం మన మానసికమైన ఎమోషన్ పవర్ మీద పడుతుంది. సో ఇలాంటివన్నీ కొంచెం గ్రాడ్యువల్గా ఇక్కడ మనం తగ్గడం అనేది ఈ 16వ తారీఖు నుంచి, నవంబర్ 16 నుంచి కూడా
చక్కగా చూడొచ్చు. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక ఆల్రెడీ 12th హౌస్ మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉంది. అది కుజిడిల్లే, ఖర్చులు ఎక్కువ అవటము, అనవసరమైన ఖర్చులు బాగా ఎక్స్ట్రా అవటం. సో అలాగే ఈ వృషభ రాశి వారికి మళ్ళీ డైరెక్ట్ అక్కడ ఆయన 7th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉండటం. సో చాలా వరకు మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలను, బిజినెస్ లైఫ్కి సంబంధించిన విషయాలను ఒక స్ట్రెస్ తీసుకురావటం. సో ఇలాంటివన్నీ కూడా కొంత నెమ్మదిగా తగ్గుతూ ఈ యొక్క వక్రత్యాగంలో ఎంతో కొంత రిలాక్సేషన్ని మాత్రం ఇక్కడ ఈ 10th హౌస్ మ్యాటర్స్లో డెఫినెట్గా వృషభ రాశి వారికి కలిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం, ఆయన యొక్క ఆస్పెక్ట్ కుజస్తంభన జరుగుతూ శని మీద ఉంటుంది. శని ఆస్పెక్ట్ కూడా కుజుడి మీద, కుజుడి ఇళ్ల మీద ఉంది ఇక్కడ. బట్ వీళ్ళిద్దరు ఫైటింగ్ మాత్రం కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది కొంతవరకు మే జూన్ దాకా ఈ రాశి వాళ్ళకి సంబంధించి, వృషభ రాశి వారికి మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీ కొలీగ్స్, రిలేటివ్స్కో, కోవర్కర్స్ వీళ్ళ వల్ల మాత్రం, సర్వెంట్స్ వీళ్ళ వల్ల మాత్రం కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడతా ఉంటాయి. ఎందుకంటే కుజుడు 8th ఆస్పెక్ట్తో శనిని కొడతా ఉన్నాడు పక్కన నుంచి. బట్ ఏదైనా సరే ఇలాంటి ప్రొఫెషనల్ గ్రావిటీ, ఎక్కువ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గడం అయితే మనం గమనించవచ్చు. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి 4 నెలల్లో శని భగవానుడు నెమ్మదిగా లాభస్థానంలోకి వెళ్తున్నారు వృషభ రాశికి, వన్ ఆఫ్ ద గుడ్ హౌస్లోకి. సో కాబట్టి ఇక్కడ మీరు పడ్డ కష్టం జాబ్లో అది నెక్స్ట్ గెయిన్గా మారుతుంది. మీ యొక్క ప్రమోషన్స్కి చక్కగా అది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. జాబ్ గురించి ప్రయత్నాలు చేసి జాబ్ కొట్టేవాళ్ళు కూడా నెక్స్ట్ చక్కగా జాబ్ వచ్చి వాళ్ళకు కొంచెం గెయిన్ అండ్ ప్రాఫిట్ కలిగే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ 4 నెలల తర్వాత శని వెళ్ళేది మంచి స్టెప్. ఇక్కడ జాబ్లో కష్టపడండి, ఇంకా మంచి పేరు వస్తుంది, మంచి పొజిషన్ వస్తుంది. సో ఇంకా వృషభ రాశి ఫ్యామిలీ, ఇంకా మన వాళ్ళు ఎవరైతే ఉంటారో చక్కగా వాళ్ళకు కూడా ఇక మంచి న్యూస్ని వాళ్ళకు కూడా మీరు తెలియజేస్తే చక్కగా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక మంచి విషయాన్ని వృషభ రాశి ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ లాభస్థానంలోకి శని యొక్క సంచారం మొదలవుతుంది. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఇక్కడ తప్పకుండా 23 జనవరి నుంచి అక్కడ అంత బెనిఫిట్ పొందే ఆస్కారాలు ఉంటాయి, నో డౌట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.